హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ చిట్టి చిట్టి పొంగనాలను ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇందుకోసం ఒక క్యారెట్ని, 2 పెద్ద సైజు ఆనియన్స్ని, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని, మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును వేసేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగును, 1 కప్పు నీళ్ళను వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను చెప్పిన కొలతల్లో మీరు పెరుగును, నీళ్ళను తీసుకున్నారనుకోండి, ఎక్కువ అవసరం పడవు వాటర్. అంటే మనం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా కరెక్ట్ కొలతలతో వేసేసుకొని ఇదంతా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని చిట్టి చిట్టి పొంగనాల్లాగా రావాలంటే 1 స్పూన్ చొప్పున బ్యాటర్ని నింపుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరో సైడ్కి వీటన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా మరో సైడ్కి టర్న్ చేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ పొంగనాలకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా చాలా అంటే చాలా బాగుంటాయి. చిట్టి చిట్టిగా ముద్దు ముద్దుగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన లేయర్ అనేది క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి మనకి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తోచినప్పుడు ఒకసారి రవ్వ పొంగనాల్ని చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంటిల్లిపాదికి నచ్చుతాయి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ వంటకాలు మా ఛానల్లో ఎన్నో మీకోసం నేను ట్రై చేస్తాను.